ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, టీడీపీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని ట్వీట్ చేశారాయన. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. రాష్ట్రంలో అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయని, ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోతున్నారన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీ ఎలా అదుపు ఆజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఓ కానిస్టేబుల్ చలానా రాశారన్నారు. చలానా రాసిన కానిస్టేబుల్ను రప్పించుకుని సీఐ సమక్షంలోనే నిందితుడైన అదే డ్రైవర్తో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. ఒక పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుందన్నారు జగన్. రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి వారిని జైలుకు పంపడం కూటమి పాలనలో పరిపాటిగా మారిందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగుట్టకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రెడ్డెం నారాయణ రెడ్డి అక్రమంగా కేసు పెట్టి తీవ్రంగా కొట్టారన్నారు. లంచం ఇవ్వలేదని గంజాయి కేసు పెట్టి 2 నెలల పాటు జైలుకు పంపడంతో అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్న నారాయణ రెడ్డి కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు ఏడాది పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. నారాయణ రెడ్డి కుటుంబానికి జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు జగన్. రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు వైఎస్ జగన్. తెలుగుదేశం నాయకులు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడును కత్తులతో పొడిచి బండరాయితో మోదీ చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరపున ఎవరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా అని ప్రశ్నించారు జగన్. అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా అని అన్నారాయన. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం 7 గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయమన్నారు వైఎస్ జగన్. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టారన్నారు. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిని బెదిరించే ధైర్యం లేక తండ్రి లేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరి విడిచి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు అన్నింటినీ వేరువేరుగా చూడకూడదన్నారు వైఎస్ జగన్. చట్టాన్ని అపహాస్యం చేసి బాధితులకు న్యాయాన్ని నిరాకరించి అధికార పార్టీకి చెందిన వారిని నిందితులను స్వేచ్ఛగా వదిలేయడం సరికాదన్నారు. ఈ పరిణామాలు అన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు కేవలం పాలన మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయన్నారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు వైఎస్ జగన్. బాధితులు అందరికీ న్యాయం జరిగేలా వారి తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తుందని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా పెదనెమలిపూర్కి చెందిన లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నంపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వేధింపులకు దిగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెదనెమలిపూర్కి చెందిన లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి హింసించారని ఆరోపించారు. తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్ఐ విచారించినప్పటికీ లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని లక్ష్మీనారాయణపై తీవ్ర వేధింపులకు దిగారు. దీంతో లక్ష్మీనారాయణ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారన్నారు. చావుబతుకుల మధ్య గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు వైఎస్ జగన్.